సుభద్ర వివాహంతో శాశ్వత బాంధవుడవైనావు. ఖాండవ దహనం చేయించి అర్జునునికి దివ్యాస్త్ర సంపద చేకూర్చినావు. సర్వకాల సర్వావస్థల యందు మా పాండవులకు ఉపకారము చేయుటకే అవతరించినావని మా భావన. నీ రుణం ఎలా తీర్చుకుంటాం? రుణానికి ఏమున్నది ధర్మనందన, సర్వం కాలాధీనం. అర్జున, భీమసేన, నకుల, సహదేవ, వస్తాను. नमः पूर्वाय गिरये पश्चिमायाद्रये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्यस्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः महाराजा ఎవడి దురాత్ముడు, ఎవడి ద్రోహి? దళితాంతకార ప్రభాకరుండైన ఉదయభానులకు నిష్ఠాగరిష్ఠుండనే అర్ఘ్యప్రదానము చేయు వేళ ఈ రీతి పుణ్యతీర్థమును అపవిత్రము చేసి కన్నుగానక సంచరించు ఆ కలుషాతముడు కర్మభ్రష్టుడు ఎవడు? హే సూర్యదేవ, పవిత్ర తేజోమూర్తివైన నీకు అర్ఘ్యప్రదానము చేయు వేళ ఈ అపచారము జరిగినది. నీవు సర్వలోక కర్మసాక్షి. నిన్నే అడుగుతున్నాను, ఈ అపరాధము కావించిన దుర్మదాంతుడు ఎవడు? ఎక్కడివాడు? శ్రీకృష్ణ, త్రిలోక పూజ్యుడవకు నీకు ఆగ్రహకారకుడైన ఆ దురదృష్టవంతుడు బ్రహ్మవర ప్రభావ చోదితుడైన గయనామధేయుడు, నిషధాచలమునందలి మణిపురమునేలు గంధర్వరాజు. ఏమి గయుడా, గంధర్వుడా అయిన ఇదే నా ప్రతిజ్ఞ. ఆ దురాత్ముండు ధరణీ గర్భము దూరుగాక, వడి పాతాళమునన్ చేరుగాక, రహస్యంబుగ దిగ్గజేంద్రముల వెన్కందాగునేగాక. హర బ్రహ్మాదులే వాని రక్షణకు తోడై వత్తురేగాక. ముష్కర గంధర్వు శిరంబు దృంచద మహోగ్ర క్రూర చక్రాహతిల్. మళ్ళీ అపశకునం ఏమిటి? గురుదేవ, నాకు ధైర్యం ఆగడం లేదు. ఈ జంఝామారుతో, ఈ అశని కోసలు, ఈ మహాప్రళయం ఎవరి కోసం వచ్చినట్టు? అహో గంధర్వరాజా, విను విను. శ్రీకృష్ణ భగవానుడు తన చక్రధారులచే నీ శిరమును ఖండిస్తునని ప్రతిజ్ఞ చేసినాడు. ప్రాణేశ్వర దేవి, అంతటి అవతార పురుషుడే ఇంత ప్రతిజ్ఞ చేసిన దేవి, దేవి ఓ అశరీరవాణి, ఈ వార్త నిజమా? నేనా శ్రీకృష్ణ పరమాత్మని పరమ భక్తుడని నన్నే చంప ప్రతిజ్ఞ చేశాను. నా అపరాధం ఏమిటి? నే చేసిన పాపం ఏమిటి? ఏమనదవా? నీ గగన విహారములో ఒళ్ళు మరచి నీవు చేసిన నిశ్చీవనం సూర్య భగవానునికి అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుల వారి దోషత పడినది. అంత మహానుభావునికి ఎంత ఘోరాపచారం చేసినాను, మహాపాపిని. మహారాజా, నమ్మలేకున్నాను. ఇది నిజమేనా? అవును గురుదేవ, గగన విహారులకు క్రిందు మీదులు కనిపించవు. ఆ పాపమే నాకు కొట్టినది. ఇంకా నాకు బ్రతుకు లేదు. దేవి,
ప్రాణేశ్వర, నేను మందభాక్షుడను. ప్రాణేశ్వర, నేను చేసిన నోములు, మీరు చేసిన తపస్సులు ఇలా పరిణమించాయా? ఇంకా మేము ఈ గండం నుండి కాపాడగల రక్షకులు ఎవ్వరూ లేరా? ఇంకెక్కడి రక్షకులు దేవి? అకాల మరణము నా నొసటలు రాసి ఉన్నది. అఖండ మహిమాన్వితుడైన ఆ అవతార పురుషుని ఆగ్రహాల జ్వాలల నుండి భస్మము కాకుండా నన్ను రక్షించగల నాథుడెవడు? మహారాజా, మీరలా అధైర్యపడకండి. మీకు వరములను గ్రహించిన ఆ బ్రహ్మదేవుడే మిమ్ము కాపాడగలడు. ఆలస్యం చేయకండి, వెంటనే వెళ్ళి ఆ భక్తవత్సలునే శరణు కోరండి. ఒక్క బ్రహ్మదేవునే కాదు, ముక్కోటి దేవతలను శరణు కోరుతాను. ఈ అకాల మృత్యు బాధను నేను భరించలేను. ఏ పుణ్యాత్ముడైనా నన్ను రక్షించరా సరే, లేకున్నా ఇదే నా కడసారి వందనం. ప్రాణేశ్వర, నా రాజ్యానికి, నా భార్యకు, పిల్లలకు ఇక మీరే దిక్కు. దేవి, నేను వెళ్ళి వస్తాను. మనకి కడసారి చూపు. ప్రాణేశ్వర, అటువంటి మాటలు అనకండి. మీకు శుభం కలుగుతుందని నా విశ్వాసం. ధైర్యంగా వెళ్ళిరండి. నేను 1000 దేవుళ్లకు మొక్కుకుంటాను. రక్షమాం రక్షమాం పరమేష్టి, జగత్కర్తవు, జగద్భర్తవు, సకల జీవుల అదృష్ట సంవిధాతవు, కర్మ విధివి. నా అపరాధమేమి? బుద్ధి తెలిసి నేనే పాపమును చేయలేదు. నేను ఈ అకాల దుర్మరణ బాధ భరించలేను. భక్తవత్సల, నేను మీ భక్తుడను. శ్రీకృష్ణ చక్రధాటి నుండి నన్ను రక్షించండి. మీరే శరణు. గంధర్వ, నిన్ను సంహరింపు ప్రతిజ్ఞ చేసిన ఆ శ్రీకృష్ణుడనగా ఎవరనుకుంటువి? భూభారము తగ్గించుటకై అవతరించిన శ్రీ మహావిష్ణువే. ఆ మహామహుని ప్రతిజ్ఞ మాన్ప నా తరము కాదు. అయిన నా గతి ఏమి విధాత? నిన్ను రక్షించగలవాడు మహేశ్వరుడే. సకల భూతనాథుడు, దయాసముద్రుడు, ఆర్తత్రాణ పరాయణుడు అయిన ఆ ఆదిశంకరుని శరణు కోరు. నీకు తరుణోపాయం లభించగలదు. ఆలస్యం చేయకుము, వెళ్ళుము. నమో నమః. మీ ఆజ్ఞయే ఇక నాకు ధైర్యం. పాహిమాం పాహిమాం పార్వతీరమణ, విశ్వనాథ, విశ్వరూప, విశ్వరక్షక, శంకర, భయంకర, శరణు శరణు. గంధర్వ, నీ ఆర్తికి కారణము మాకు తెలియదు. నీకు వచ్చిన భయమేమీ లేదు. లెమ్. ఆహా, గంగాధర, ఎంత చల్లని మాట సెలవిచ్చారు. కానీ మా హరిహరులకు భేదము లేదని గుర్తించి బుద్ధిగా వినుము. మాలో ఒకరికి అపచారము చేసిన రెండవ వారికి చేసినట్టే. కనుక ఇక నీకు రక్ష. ఇంకెక్కడి రక్ష మహాదేవా? ఎక్కడేమిటి, శీఘ్రమే వెళ్ళి ఆ శ్రీకృష్ణునే శరణు కోరు. పరమశివ, బ్రహ్మదేవులు తమ చరణములను ఆశ్రయించమన్నారు. తమరు నన్ను మృత్యువుకే ఎదురేగమంటున్నారు. మూఢుడ, సర్వ కళ్యాణ గుణాభిరాముడైన ఆ శ్రీకృష్ణదేవుని ఔదార్యమునే శంకించి మా ఆజ్ఞను ధిక్కరిస్తున్నాం. హరదేవ, ఆగ్రహించకండి. ఇంక మీ హితమే. వగనైనా పగనైనా ప్రహ్లాదాది భక్తులను, రావణాది శత్రువులను తనలో ఐక్యం చేసుకున్నట్టే నన్ను కడతేరుస్తారు. గణించవలసిన నీకు ఈ దీన దశ ఏమిటి? ఎవరు? నారదమునీంద్రుల నా జాలికి అతవిని పరిహసిస్తున్నారా స్వామి? పరిహాసం కాదు గంధర్వరాజా, నీవు దీర్ఘాయుష్మంతుడు. నాకు దీర్ఘాయువా? ఎలా స్వామి? శ్రీకృష్ణ చక్రధాటి నుండి ఎలా తప్పించుకోగలను? చతుర్దశ భువనాలలో ఎక్కడ తలదాచుకోగలను? నాగలోకము జొచ్చి దాగియుండెదమన్న బలియే శ్రీహరికి నన్ పట్టియిచ్చు. దేవలోకము చేరి జీవితమనుకున్న ఇంద్రుడే నన్ను వధింపగలడు. ఏ గగనాలకో ఎగిరిపోయదమన్నా అఖిల దిక్పాలకులతని పటులే. సర్వోపగతుడగు చక్రధారి ప్రతిజ్ఞ
తప్పింపనెవ్వరి తరముగాదు బ్రహ్మ శివులంత వారనల్ వదలినారు బ్రహ్మ శివులంత వారనల్ వదలినారు ప్రాణముల మీద ఆశయే వదలలేదు ఇట్టి హింసకు పాలైతిని ఎందుబోదు ఎవరి వేడుదు నాగతి ఏమి స్వామి నారాయణ భయపడకు గంధర్వరాజా నిన్ను రక్షించగల మహావీరుడు కలడు నన్ను రక్షించగల మహావీరుడు కలడా? ఎంత చల్లని మాట! ఎవరు స్వామి? ఎక్కడున్నాడు? నిన్ను చంప ప్రతిజ్ఞ పట్టిన శ్రీకృష్ణునితో పాటు నిన్ను రక్షించటం కోసమే అన్నట్టు భూలోకంలోనే ఉన్నాడు అర్జునుడు. ఆ అర్జునుడు శ్రీకృష్ణుల వారికి శిష్యుడు, మిత్రుడు, బంధువు అంటారు. నా విషయం తెలియగానే నన్ను పట్టిస్తాడు గాని రక్షిస్తాడా స్వామి? ఆ మాట ముమ్మాటికి నిజమే, కానీ ఒక ఉపాయం ఉన్నది. నీ విషయం ముందే చెప్పకు. శరణు మహాప్రభో అంటూ వెళ్ళి అర్జునుని చరణాలు పట్టుకు అభయహస్తం ఇచ్చేదాకా వదలకు. తరువాత శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ తెలిసినా అర్జునుడు మాట తప్పడు. 600 నిన్ను విడువడు. ధన్యోస్మి మునీంద్ర, ధన్యోస్మి. తారక మంత్రం ఉపదేశించినారు. ఇదే వెళ్ళి అర్జునుని శరణు కోరుతాను. విజయోస్తు. కిరీటి, శ్వేతవాహన, భీభత్స, విజయ, జిష్ణు, సవ్యసాచి, ధనుంజయ శరణు శరణు. ఓయి దీనుడా, ఇదే నీకు రక్ష. భయపడకు. లెం. అర్జున, పల్గుణ, అదిగో మృత్యు, రక్షించుము రక్షించుము. ఓయి నీవెవరిపైనా అగుదువు కాక, నీ భయకారకులు హరిహరాదులే అగుదురు కాక. నీకు ప్రాణభయము లేదు. సూర్య చంద్రులు, పంచభూతములు, అష్టదిక్కులు సాక్షిగా ఈ అర్జునుడు నీకు అభయహస్తమిచ్చినాడు. లెం. ప్రాణేశ్వర, వీరి భయకారణం తెలియకనే ఇంత ప్రతిజ్ఞ చేయవలనా? సుభద్ర, ఎవరు గాని ఏ ఆపదలో గాని అర్జునాని నా పేరు స్మరించినంతనే రక్షించునని లోక విశ్వాసము నా దీక్ష. ఎరుగవా? మహావీర, బ్రతికి మీరు త్రిలోక వీరులు, స్థిర పౌరుషులు, స్థితప్రజ్ఞులు, భరతకులైక భూషణులు. ఇంకా స్తోత్రాలెందుకు? భయము తీరినదిగా. ఇప్పుడు చెప్పండి, మీరెవరో, మీ భయకారణమేమిటి? నేను మణిపురమేలే గంధర్వరాజును, గయుడంటారు. గంధర్వరాజులా? మీకు భయకారకులెవరు? ఎవరని చెప్పను, తలచుకుంటేనే ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. భయము లేదు, చెప్పండి. మహాపచారము జరిగినది. విమానములో ప్రయాణము చేస్తూ పొరపాటున నేను చేసిన నిష్ఠీవనము సూర్య భగవానునికి అర్ఘ్యమిస్తున్న ఆ దేవదేవుని దోచిటనే పడినది. దేవదేవుడు ఎవరు? మరెవరో కాదు. నా రాత ఇలా కాలి ఈ దుర్ఘటన సంభవించకపోతే నేను భక్తుడను, వారు వరప్రదాతలు కావలసిన శ్రీకృష్ణ భగవాను. మా అన్నయ్య. అవును తల్లి, వారి ఉగ్రులై నా శిరస్సును ఖండించరని ఘోర ప్రతిజ్ఞ చేసిన ఈ సంగతి తెలిసి పరమేష్టి పరమశివులే నాకు శరణమివ్వలేదు. చివరకు నారదుల వారి ఉపదేశంతో మిమ్మల్ని ఆశ్రయించాను. క్షమించండి. శ్రీకృష్ణునితో వైరం స్వప్నములో కలిగిన సహించలేని దుర్యోగమిది. భరించలేకున్నాడు. ఆపద్బాంధవుడు, ప్రాణాతికుడైన మిత్రుడు, నా ఆరాధ్య దైవము అయిన శ్రీకృష్ణునితోనే ఇలా వైరము కల్పితమైనదా? సుభద్ర నాకన్నా మందభాగ్యుడు. నేనిప్పుడు కర్తవ్యత మూఢుణ్ణయ్యాను. భయపడకు గంధర్వ, భయపడకు. ఇదియే నా ప్రతిజ్ఞ. ఏ హరిపక్షముంగొని మఘౌద్ధత్యంబునన్ వచ్చినన్ రాని బంధులు మిత్రులు తుదకు సామ్రాజ్య ప్రభల్ పోయినన్ పోని కృష్ణుడే పోరు తప్పదనని, కృష్ణుడే పోరు తప్పదనని
ముల్లోకముల్ సాక్షిగా ఏ నీ ప్రాణము కాచి తీరెద భయం వింకేల వర్జింపుమా